సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ప్రజాతంత్ర పక్షాలు బలపరిచిన ఉండవల్లి హ్యాట్రిక్ సర్పంచ్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్, ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ జొన్న శివశంకర్రావు గెలుపును కాంక్షిస్తూ శనివారం ఉదయం 8 గంటలకు ఉండవల్లి సెంటర్లో బైక్ ర్యాలీ మొదలైంది. ఈ ర్యాలీ ఉండవల్లి సెంటర్ నుంచి మొదలుపెట్టి ఉండవల్లి, ముగ్గు రోడ్డు, తాడేపల్లి టౌన్, క్రిస్టియన్పేట, కుంచనపల్లి, వడ్డేశ్వరం, కొలనుకొండ, ఆత్మకూరు, మంగళగిరి, చిన్నకాకాని గుండా కాజా చేరుకోనుంది. ఎర్రజెండా అభిమానులు, శ్రేయోభిలాషులు జొన్న శివశంకర్ గెలుపు కోరి బండెనక బండి కట్టి చీమల దండులాగా ముందుకు కదిలారు. మరికొద్ది గంటల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ ముగియనున్న తరుణంలో ఎర్రజెండాలతో మంగళగిరి పురవీధుల్లో తిరుగుతూ కమ్యూనిస్టులు ఉద్యమాల గడ్డ మంగళగిరిని ఎరుపెక్కిచ్చేశారు. వాడవాడలా ఎర్రజెండాకు అపూర్వ ఆదరణ లభించిందని, ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలను జీవితంలో మర్చిపోలేనని ఇండియా కూటమి మంగళగిరి అభ్యర్థి జొన్న శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోకేష్ స్థానికుడు కాదని, 2014లోనే ఆయన నిజస్వరూపం బయటపడిందని, 2 మంత్రి పదవులు అనుభవించి మంగళగిరికి చేసింది మాత్రం శూన్యమని, 25,000 మంది పట్టాల కోసం అలమటిస్తుంటే ఒక్క పట్టా కూడా ఇచ్చిన పాపాన పోలేదు అంటూ దుయ్యబట్టారు. మెగా కార్పొరేషన్ పేరిట ఇంటి పన్నుల భారం విపరీతంగా పెంచేసి చెత్త పన్ను వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికుల సమస్యలు, స్వర్ణకారుల సమస్యలు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు పరిష్కరించాలన్నా, మంగళగిరి అభివృద్ధి పదంలో ముందుకు పోవాలన్నా ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కామ్రేడ్ జొన్న శివశంకర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ శ్రేణులతో పాటు జొన్న అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఇండియా కూటమి తరపున మంగళగిరి అసెంబ్లీ శాసనసభ స్థానానికి సిపిఎం పార్టీ తరపున నేను పోటీ చేస్తూ ఉన్నాను. నా ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం. ప్రధానంగా ఈరోజు మా నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజాబలానికి, ధన బలానికి పోటాపోటీ జరగబోతూ ఉంది. ప్రజలు ధన బలాన్ని కాదని ప్రజలతో ఉండి, ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలలో కీలక పాత్ర వహిస్తూ ఇళ్ల స్థలాల సమస్య కానీ, స్థానిక సమస్యలు కానీ, ఏ సమస్యలోనైనా రాజధాని అంశంలో కూడా ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా ల్యాండ్ అక్విజిషన్ జరపాలని చెప్పేసి, అదేవిధంగా అనవసరంగా భూసేకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ అనేక నిర్బంధాలను ఎదుర్కొని అనేక ప్రజా సమస్యలు ముందుకు వెళ్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిన అవసరం ఈ నియోజకవర్గం ఉందని చెప్పేసి, ఆ క్రమంలో మా ప్రచారంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో సిపిఎం శ్రేణులకు, కాంగ్రెస్, సిపిఐ, అదేవిధంగా అనేక శ్రేణులు మొత్తం కూడా ఈరోజు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. మా ప్రచారంలో మంచి స్పందన వస్తూ ఉంది. ప్రజలు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఇక్కడ స్థానిక సమస్యలు ప్రధానంగా ఇంటి పన్నులు రద్దు చేయాల్సిన అవసరం రద్దు చేస్తామని చెప్పేసి, చెత్త పన్ను రద్దు చేస్తామని, అదేవిధంగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరిస్తామని చెప్పేసి, మంచినీటి సరఫరాని నగర కార్పొరేషన్లో మంచినీటి సరఫరాని తీసుకొస్తామని చెప్పేసి, ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా మన ప్రాంతాల్లో ఉంది. రెవెన్యూ పౌరంబాకలో, కొండ పౌరంబాకలో, ఫారెస్టు, రైల్వే, అనేక ఇతర ప్రాంతాలలో 26,000 మంది ఈ నియోజకవర్గంలో ఇళ్ళు వేసుకొని స్థిర నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ రెగ్యులేట్ చేసి వాళ్ళు ఎక్కడ స్థిరంగా ఉంటా ఉన్నారో ఆ స్థిర నివాసంలోనే వాళ్ళు ఉండే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ప్రజానీకానికి హామీ ఇస్తూ మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. స్లో ఆగండి ఇంకెళ్ళొద్దు. గణేష్ ఆగు. ముందుకెళ్ళొద్దు. ఉంటే వెళ్ళిపోండి. వెనకెళ్ళిపోండి. ముందుకెళ్ళొద్దు.
ఉండవల్లి పొరబిడ్డలోకి వస్తూ ఉంది. సూర్యంగల్ గారి ఎన్నికల గుర్తు సుత్తి కూడా ఎక్కడ ఆగొద్దు. మైక్ ఆగవలసిందిగా కోరుతున్నాం. వేసి గంగాల అజయ్ కుమార్ గారిని గెలిపించండి. ఓటర్ మహాశైలారా వెళ్ళనివ్వండి, ఆపమాకండి ఎక్కడ కూడా. ఎన్నికల గుర్తు
కోరుతున్నాము. అదేవిధంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి నక్షత్రం గుర్తుపై చంద్రశేఖర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ముందుగా జిల్లాలో జై శ్రీ గారి నాయకత్వం.